సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసేటప్పటికి ఎక్కువగా ఏం చేస్తారంటే నార్త్ అండ్ అలానే కొంచెం పాష్గా ఉండాలి, సో ఎక్స్పోజ్ ఇలా ఇలా అంటూ ఉంటారు. బట్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి గుమ్మలు ఎంతోమంది ముద్దు గుమ్మలు ఉన్నారు. సో ఎందుకంటారు ఎక్కువగా వాళ్ళని ఫోకస్ చేస్తారు? తెలుగు ఇండస్ట్రీ ఎందుకు మన వాళ్ళంటే మన వాళ్ళు చెయ్యరేమోనన్న ఫీలింగ్, అంతే. మన వాళ్ళు చెయ్యరు అని చెప్పి అలా టాక్ అనేది స్ప్రెడ్ అయింది. మన వాళ్ళు ఎందుకు చేయలేరండి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మా సుమన్ గారితో 4 ఫిల్మ్స్ చేశాను. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన క్యారెక్టర్ చేశాను. ఒక దానిలో గ్లామరస్గా చేశాను, ఒక దానిలో మిడిల్ క్లాస్ వైఫ్గా చేశాను, ఇంకో దానిలో మంచి మోడర్న్ లుక్తో చేశాను. మరి నేను తెలుగు అమ్మాయినే కదా. మన వాళ్ళు ఆ టాక్ మన వాళ్ళు చేయరు అనేది ఒక టాక్, అంతే. టాక్ అలా స్ప్రెడ్ అయింది అంతే తప్పితే మన వాళ్ళు చక్కగా మన తెలుగులో అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఎవరో భాష రాని వాళ్ళని తీసుకొని వచ్చి చేయాల్సినంత నెసెసిటీ లేదని నా ఫీలింగ్. మన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో మీకు ఆ చిన్న గ్యాప్ వచ్చిన తర్వాత, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా వేరియేషన్ కనిపించిందా ఇండస్ట్రీలో? అంటే ఇంత చేంజింగ్ వచ్చింది, అప్పట్లో షూటింగ్ ఇలా ఉండేది, ఇలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసిన వేరియేషన్స్ ఏంటి? ఫస్ట్ ఉంగరాల రాంబాబులో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో షార్ట్ పెట్టారు. అంతకుముందు కెమెరా వర్క్ డిఫరెంట్ ఉండేది, ఇప్పుడు కెమెరా వర్క్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ షాట్ నాకు ఎందుకో కొత్తగా అనిపించింది. నేను ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేస్తే నేను ఎలా ఫీల్ అయ్యానో, మళ్ళీ నేను రీఎంట్రీలో కెమెరాని ఫేస్ చేయగానే ఈ వర్క్ ఎలా ఏంటి ఇదేంటో మొత్తం మారిపోయింది, వర్క్ స్టైల్, వర్కింగ్ స్టైల్స్ మారిపోయినాయి అని చెప్పి 1 డే పట్టింది నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి మళ్ళీ దాన్ని. తర్వాత ఓకే, ఆ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. ఎలాంటి రోల్స్ చేయాలన్నది మీకు ఇంట్రెస్టెడ్గా? అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ కానీ సిస్టర్స్ లేడీస్కి సిస్టర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్లో లేడీస్కి ఇంపార్టెన్స్ ఉండట్లేదండి. జస్ట్ ఏదో వదిన ఉంది పక్కన, అక్క ఉంది పక్కన. సో అట్లా కాకుండా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్, అక్కకి మంచి అలాంటి అక్క ఉండాలి, అలాంటి వదిన ఉండాలి, అలాంటి అమ్మ ఉండాలి అని ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలాంటి ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా చేస్తాం. మంచి ఇంపార్టెన్స్. ఓకే. సో అప్పట్లో స్టోరీ డిస్కషన్స్ చేసేటప్పుడు మదర్ది కానీ ఫాదర్ది కానీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండేది? లేదు అంటే మీదే ఇన్వాల్వ్మెంట్ ఉండేదా? వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి. ఎప్పుడు కూడా నా కెరీర్ అంత ఇన్వాల్వ్ అయ్యి ఇది చెయ్యి అది చేయని ఎప్పుడు ఏం చెప్పారు. స్టోరీ డిస్కషన్స్ వినేవాళ్ళు అందరం కలిసి కూర్చొని వినేవాళ్ళం, డాడీ అమ్మ నేను అంతా. బట్ ఎప్పుడు కూడా నువ్వు ఇది చెయ్యి నువ్వు చెయ్యొద్దు అని, ఎందుకంటే ఆలోచించుకోగలిగే మెంటల్ కెపాసిటీ నాకు ఉందని వాళ్ళు నాకు చెప్పేశారు. అప్పటికి ఫిలిమ్స్ అని చెప్పేశారు. సో నేను డిసైడ్ చేసుకునేదాన్ని, అంటే నేను సెలెక్ట్ చేసుకునే విధానం మీద వాళ్ళకి నమ్మకం ఉంది.